బ్యూటీ సినిమా ఎలా ఉందంటే కూతురే పంచప్రాణాలుగా బతికే మధ్యతరగతి తండ్రి కన్నవాళ్ళను కాదనుకుని ప్రేమ పేరుతో మోసపోయే కూతుళ్ళు కథలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. ఈ బ్యూటీ కూడా అదే తరహా కథ. కానీ తండ్రి ఎమోషన్స్ అనేవి ఎన్నిసార్లు చూసినా మనసుకు హత్తుకునేలా చూపించగలిగితే మళ్ళీ దాంట్లో కనెక్ట్ అయిపోతాం. అందుకే దీంట్లో తెలిసిన పాయింట్లు ఉన్నప్పటికీ ఫాదర్ ఎమోషన్స్ ఎలా డీల్ చేశారనేది ప్రేక్షకుడికి ఆసక్తి కలిగిస్తుంది. మధ్యతరగతి తండ్రి కథను భావోద్వేగంగా చెప్పిన తీరు, ప్రధాన కథతో కొత్తదనం లేకపోవడం స్టోరీ అయితే పసిగట్టేస్తారు. హీరో అరెస్ట్ తర్వాత పరిణామాల్లో సినిమా ఆరంభించిన తర్వాత క్యాబ్ డ్రైవర్గా నారాయణ జీవితం, కూతురు అలేఖ్యపై ఉన్న ప్రేమ చూపించడం, ఈ తరహా అమ్మాయిగా అలేఖ్య పాత్ర తీర్చిదిద్దిన తీరు, ఆమె వ్యవహార శైలి, తాను కోరింది ఇవ్వలేదని తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టే విధానం, ఇలా అన్నీ వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. అలేఖ్య అర్జున్ వ్యవహారం ఎప్పుడైతే అలేఖ్య తల్లి కంటపడుతుందో అక్కడ నుంచి కథ మలుపు తిరుగుతుంది. విరామం సన్నివేశాల ముందు ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. అర్జున్ అంకిత్ ఇందులో 2 వేరియేషన్స్ అయితే చూపించాడు. అర్జున్ నీలకి మధ్య కెమిస్ట్రీ బాగుంది. ఆరంభంలో అల్లరి పిల్లడిగా ఆకట్టుకునే అలేఖ్య ఇక సెకండ్ హాఫ్లో అయితే భావోద్వేగ భరితంగా నటనతో మెప్పిస్తుంది. మధ్యతరగతి తండ్రిగా నారాయణ పాత్రలో నరేష్ అయితే జీవించేశాడు. ఒక విధంగా ఈ కథకు తానే హీరో అన్నట్టుగా అనిపిస్తుంది. కథ స్క్రీన్పై కొత్తదనం లేకున్నా దర్శకుడు తాను అనుకున్నది నిజాయితీగా చూపించే ప్రయత్నం అయితే చేశాడు. విజయ్ బర్గానిక్ సంగీతం సినిమాకు ఆకర్షణీయంగా నిలిచింది. హీరో అంకిత్ కొయ్య ఎన్ని రోజులు కొంచెం ఎంటర్టైన్మెంట్ పాత్రల నుంచి ఇది కొంచెం భిన్నంగా అనిపిస్తుంది. తనలోని 2 షేడ్స్ని తాను బాగా హ్యాండిల్ చేశాడు. అలాగే యంగ్ నటి నీలకి పాత్ర తన రోల్ బాగానే చేసింది. తాను ఇద్దరి నడుమ కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక సీనియర్ నటుడు నరేష్ మరొకసారి తన వేరియేషన్స్ అయితే చూపించాడు. తన కూతురు విషయంలో తాను పడే తపన, పలు ఎమోషన్స్ ఎంతో జెన్యూన్గా కనిపిస్తాయి. తనపై పలు సన్నివేశాలు తండ్రి కూతురు తరహా సినిమాలు ఇష్టపడే వారికి కనెక్ట్ అవుతాయి. అలాగే ఒక మిడిల్ క్లాస్ తల్లిగా వాసుకి బాగా చేశారు. అలాగే సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ మంచి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఈ సినిమాలో కనిపించే లైన్ ప్రస్తుతం జనరేషన్కు సంబంధించింది అయినప్పటికీ దీన్ని తెరకెక్కించిన విధానం మాత్రం సినిమా చూస్తే వీక్షకులు నిరుత్సాహాన్ని భరిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ బాగా సాగదీసినట్టు అనిపిస్తుంది. అనవసరంగా కొన్ని బోరింగ్ సీన్స్ పెట్టారేమో అనిపించింది. లీడ్ జంట నడుమ పలు సన్నివేశాలు బాగా ఓవర్ క్రింజ్గా కూడా అనిపిస్తాయి. ఇక సెకండ్ హాఫ్లో ట్విస్టుల తర్వాత కథను ఇంట్రెస్ట్గా ఉంటుందా అనుకుంటే అది ఉండదు. సన్నివేశాలు అసాధారణంగా అనిపిస్తాయి. కథలో ట్విస్టులు చోటు చేసుకున్నప్పటికీ ఆడియన్స్ అయితే అంత బాగా కనెక్ట్ అవ్వరు. ఇక సినిమాలో లవ్ ట్రాక్ చాలా సిల్లీగా ఉంటుంది. వారి లవ్ ట్రాక్ ఏదో ఇన్మెచ్యూర్గా చిన్నపిల్లల ప్రేమ కథలా అనిపిస్తుంది. అలాగే నటుడు ప్రసాద్ జేహర్ రోల్ కూడా సినిమాలో ఏమాత్రం ఇంపాక్ట్ చూపించదు. సినిమా అయితే చాలా బాగుంది, ఒకసారి చూసేయండి మరి.